మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రాఫిట్ అండ్ లాస్ వీడియోకి స్వాగతం అండి. యాక్చువల్లీ నేను లాస్ట్ ఫ్యూ డేస్గా స్కాల్పింగ్ చేస్తూ ఉన్నాను. సో స్కాల్పింగ్లో కొంత ప్రాఫిట్ ఉంది, కొంత లాస్ ఉంది. సో ఈరోజు కూడా నేను ఈ ప్రాఫిట్ అండ్ లాస్ వీడియోని మీకు చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ డేస్ నుండి నేను బయట ఉన్నాను, మన టీం వాళ్ళకి తెలుసు. సో అందువల్ల ఏంటంటే ఇంటర్నెట్ అవైలబిలిటీ కానీ ఇవన్నీ కూడా అవైలబిలిటీని బట్టి నేను ట్రేడ్ చేయడం జరుగుతుంది. సో దానిని బట్టే నేను ఈ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఈవెన్ 2-3 డేస్ అయితే కంప్లీట్గా నేను ట్రేడే చేయలేదు. సో చూద్దాం మనము ఇప్పుడు ఈరోజు మన ప్రాఫిట్ ఎంత ఉంది ఏంటంది. ఈరోజు కూడా మన ప్రాఫిట్ 1,34,000 ఉందండి. ద క్యాపిటల్ ఆఫ్ 6 lakhs అప్రాక్సిమేట్లీ. ప్రాఫిట్తో పాటుగా 6 lakhs అప్రాక్సిమేట్లీ. ఇప్పుడే 1 lakh విత్డ్రా తీసుకున్నాను. 7,23,000 ఉంటే సో ఈరోజు ప్రాఫిట్ అవుతుంది 1,34,000. ఛార్జెస్ పోను 1,20,000 వరకు అప్రాక్సిమేట్లీ ఉండొచ్చు. అయితే ఇందులో మీరు చూడొచ్చండి, మే మంత్లో ఈ స్కాల్పింగ్ పెట్టిన నుంచి ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువగా అవుతున్నాయి. సో అందుకని ఏంటంటే కొంచెం ఒక కొత్త స్ట్రాటజీని కూడా నేను తీసాను. ఇక్కడ చూడండి 1,38,000 లాస్ ఉంది. 1,47,000 వరకు మీకు ఛార్జెస్తో లాస్ అండి. ఇంకా ఆ పైన 60,000 మనకి 39,000, 20,000, 61,000, 60,000 ఇలా మనకు ప్రాఫిట్స్ అనేవి ఉన్నాయి. సో ప్రాఫిట్ అండ్ లాస్ బాగా మంత్లీ వైజ్గా చూసినప్పుడు నాకు మే మంత్లో 61,000 ప్రాఫిట్లో ఉన్నాను. ఏప్రిల్ అయితే 198 ట్రేడ్స్. చూడండి మే మంత్లో 406 ట్రేడ్స్ చాలా ఎక్కువ చేశాను. సో దాన్ని క్వాంటిటీ తగ్గించాలని అనుకుంటున్నాను. అంటే ట్రేడ్స్ తగ్గించాలి. స్కాల్పింగ్ అన్నప్పుడు కొంచెం ఎక్కువగానే వస్తున్నాయి. ఛార్జెస్ చాలా ఎక్కువ. నెట్ ప్రాఫిట్ చూడండి 1,36,000 ప్రాఫిట్ వస్తే అందులో నెట్ ప్రాఫిట్ ఓన్లీ 61,000 వచ్చింది. అంటే ఎంత నాకు ఛార్జెస్ పడ్డాయి చూడండి. సో ఈ రోజుతో కూడా యాడ్ అయింది అనుకోండి, కొంత నాకు ఈరోజు 1,30,000 నుంచి కొంత యాడ్ అయింది అనుకోండి, ఇందులో నాకు కొంచెం తగ్గొచ్చు. ఓకే, ఇది మన ప్రాఫిట్ అండ్ లాస్. సో స్కాల్పింగ్ కూడా ఫ్యూచర్లో నేను స్టార్ట్ చేస్తానండి. పబ్లిక్గా మనం అందరం కూడా కలిసి స్కాల్పింగ్ చేద్దాం. అయితే ఒకేసారి ఎక్కువ ఆర్డర్స్ పడడం వల్ల కూడా మార్కెట్లో కొంత డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. వెళ్ళకపోవచ్చు, స్టాప్ లాస్లు కొట్టచ్చు. ఎందుకంటే మనము రిటైలర్సం కాబట్టి ఎఫ్ఐఎస్కి డిఐఎస్కి మనం టార్గెట్ కాకూడదు. అందుకని ఏంటంటే ఇలాంటివి చేసినప్పుడు నేను లైవ్లో చేయకపోవడానికి రీజన్ అదే. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఒకవేళ అందరూ కలిసి చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆ క్వాంటిటీ ఎక్కువ పడడం వలన సో ఇక్కడ ఏదో గడబడి ఉందని ఖచ్చితంగా ఎఫ్ఐఎస్ డిఐఎస్ వెంటనే మన ఉనికిని వాళ్ళు పసిగట్టి మనకి లాస్ వైపు సో తీసుకుని వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అందుకని ఏంటంటే ఇండివిజువల్గా స్కాల్పింగ్ అనేది ఎప్పుడు కూడా మ్యాక్సిమం టైం ఇండివిజువల్గా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో అది మాత్రం కాకుండా నెక్స్ట్ మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుండి నేను కంప్లీట్గా స్టాక్ ఆప్షన్లోనికి వెళ్ళిపోతున్నాను. స్టాక్ ఆప్షన్స్ కూడా కంప్లీట్గా చేస్తాను. మీకు 95% యాక్యురసీ ఉండేటువంటి స్టాక్ ఆప్షన్ అండి. లాసెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ జాయిన్ అవుదాం అనుకుంటే మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఐడి ఉంది. సో 50,000 క్యాపిటల్తో మనము ఎలా చేయాలి స్టాక్స్లో చూద్దామండి. 50,000 క్యాపిటల్తో ఎవ్రీ మంత్ మినిమం 50 to 50 వరకు అయినా సరే ఎర్నింగ్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. రెండోది, ఛార్జెస్ చాలా తక్కువగా మనం తక్కువ ట్రేడ్ చేస్తాం. ఎందుకంటే రోజంతా ట్రేడ్ చేయం, మార్నింగే మనకి ట్రేడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఒకవేళ స్టాక్ ఆప్షన్స్ కనుక స్టార్ట్ అయితే ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి కంప్లీట్గా సెషన్స్ ఏవైతే ఉన్నాయో గూగుల్ మీట్ సెషన్స్ అనేవి టైమింగ్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. మార్నింగ్ టైంలో ఖచ్చితంగా 10 గంటల తర్వాతే ఇండెక్స్ ఆప్షన్లో అనేది ట్రేడ్ అనేది జరుగుతుంది. 10 గంటల లోపల స్టాక్ ఆప్షన్స్లో జరుగుతుంది. సో అది ఒక స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఒక స్టాక్ ఆప్షన్ కోసం ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే దయచేసి కాంటాక్ట్ చేయండి. దానికి కూడా మరి స్పెషల్గా మీకు వీడియోస్ ఉంటాయి. స్టాక్ ఆప్షన్స్ కోసం స్పెషల్గా కోర్సెస్ ఉంటాయి. లాస్ తక్కువ చూడాలనుకుంటే 95% యాక్యురసీ ఉండే విధంగా నేను ప్లాన్ చేస్తూ ఉన్నాను. సో ఇది ప్రజెంట్. సో ఈ వీడియో మీరు లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా లైట్నింగ్ ఫాస్ట్ డీమ్యాట్ అకౌంట్ కావాలనుకుంటే దాని అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. అలాగే ఎల్ఐసి బ్లూని కూడా ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ 2 కూడా ఉన్నాయి. సో ఈ రెండింటిని మీరు ఓపెన్ చేసుకొని ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెడితే ఎడ్యుకేషనల్ గ్రూప్లో యాడ్ చేస్తాను. సో ఈ లాస్ట్ 2 డేస్ నుంచి ఎడ్యుకేషన్ గ్రూప్లో పెద్దగా అప్డేట్స్ ఇవ్వలేదు. డ్యూ టు నేను అవైలబుల్గా ఉండలేదండి. మ్యారేజెస్ ఉన్నాయి, కొంచెం ఫంక్షన్స్ ఉన్నాయి. సో అందువలన నేను కొంచెం అవైలబుల్గా లేకపోవడం వలన ఇది చేయలేదు. సో ఖచ్చితంగా మరలా రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ట్రేడ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరలా మార్నింగ్ అనాలిసిస్ వీడియోతో కలుసుకుందాం. అనాలిసిస్ వీడియోలో ఎగ్జాక్ట్గా ఏం చెప్పాను
చూడండి. మరి అనాలిసిస్ వీడియోని చూసి ఈరోజు మార్కెట్ ఎలా ఉందో చూడండి. నిన్న అనాలిసిస్ వీడియోని చూసి మార్కెట్ ఎలా ఉందో చూడండి. సో అనాలిసిస్ వీడియో ఎంత ఇంపార్టెంటో మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.